ఈ గవర్నమెంట్కి ఎందుకు కమిటీ లేదు? కమిటీ లేకపోతే మరి ఇది ఎట్లా బాగుపడుతుంది? ఇది ఏడాడ మొత్తం రడగబ్బు పెడగబ్బు అయింది గవర్నమెంట్. మరి ఎట్లా దీని ఆలోచన ఎట్లా చేస్తారు? ఎందుకని లేదు కమిటీ? కమిటీ ఎందుకు లేదు ఏమంటున్నా? కమిటీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఏడ వండుకుంది కమిటీ? కమిటీ ఉంటే ఇదేంది కథ? గవర్నమెంట్ కూడా వండుకుందా? కమిటీ అంటే వండుకుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏమో చిన్న దుఃఖనమా ఇది? గవర్నమెంట్ తెలియదా ఇంత పెద్ద మండిది? ఇంత పెద్ద మండి గవర్నమెంట్ తెలియదా? ఇప్పుడు మీరు షెడ్డో పాటో మీరు చెప్పుకుంటేనే వాళ్ళకి ఏరుకుంటుంది. మరి ఇవాళ నారచంద్రయ్య కానుంచి వైఎస్ రాజశేఖర్ కానుంచి కేసీరావే కానుంచి ఇటనే జోలపాడ పడుతున్నాడు గవర్నమెంట్. మరి మీరు అంతా ఐక్యత లేరా? మీరు ఒక్క మాట లేరా? ఏడ ఇది అవుతుంది లోపం ఎక్కడ? గవర్నమెంట్ ఎందుకు బాగుపడతలేదు? ఎందుకు బాగుపడతలేదంటే మీరు చెప్పాలి. ఎన్నేళ్ళ నుంచి మేము ఇంట్లోనే బాగులాడుతున్నాము. ఒకదాని మీకు లేక ఎందుకు లేవు? మరి ఏది మరి ఉంటే గిట్టనే పండుకుంటుంది. మరి ఎవరు ఇక్కడ అంతా ఒక్కతోటి అందరు ఉన్నారు, లేరని కాదు. ఆడ పోతే ఆడ ఏమంటారు గవర్నమెంట్ ఆఫీసులల్లో ఉంది మొత్తం కథ. ఆడ ఉంది. ఎందుకు పోయిన సంవత్సరం 2 సంవత్సరాల కింద కేటీఆర్ కూడా వచ్చి చెప్పిపోయిండు చేస్తాం గొర్రెమండి అని. కానీ అన్నాడు పోయిండు కేటీఆర్. ఇది అక్కడనే మూడో పడిపోయింది. కొత్తవి చేస్తే ఎట్లుంటుంది అంటే గవర్నమెంట్కి లాభం ఉండదు. పాత దాంట్లో లాభం ఉండదు. కొత్త పథకాలు తోలాడితే అలా లాభం ఉంటుంది. ఈ పాత పథకాలు కొడితే ఇళ్ళనే పైసలు పడతాయి. ఉన్నాయి అప్పుల కుప్పలాలు. ఇది ఎవడు పెడతాడు అప్పులు? కొత్తవి అనుకో అది కొత్త స్కీమ్ తోలాడితే వాళ్ళకేం ఏమంటుంది అంటే మళ్ళీ పైసలు శాంక్షన్ చేసుకోవచ్చు. వాళ్ళకైతే లాభం ఉండదు. ఇల్లు అయితే లాభం లేదు కదా. ఇలా అంతా కమిటీ ఉంది, అంతా ఉంది. ఇది అంతా రాకపోగా ఒక ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఇంట్లో పానంతో కోస్తే ఏం రేటు ఉంటుంది, కోసినాక అమ్మితే ఏం రేటు ఉంటుంది? పానంతో ఏది వేసుకున్నా ఇప్పుడు ఏదో లైవ్ అంటారడగా. అది అంతా మోసం బేరం. అదంతా అంతేనా? దాన్ని నడుము మీద చేపెడితే మాకు లెక్క తెలుస్తుంది ఎన్ని కిలోలు అని. అది ఇన్ని కిలోలు వస్తుంది అనేది మాకు ఒక అందాజపడి కొట్టారా? ఎట్లా అందాజపడే కొడతారు. కొయ్య ముందుకు యాటని ఏం ధర అనేది అదొకటి. కోసినాక పోతారా? కోసినాక పోతారా? పానంతో ఉండగా పోతారా? అట్లా ఉండదు. బేరం చేసేది ఇట్లా నిలబడ్డప్పుడే. కోసినాక బేరం చెయ్యరు. గిట్నే నా సొంత కూర కావాలి పోస్తాడు. అసలు ఎట్లా అందా చొప్పున గీ రేట్ అని ఇస్తున్నట. అందాజ రేటే ఇస్తాం. మార్కెట్ ఏం ధర ఉంది దాని రేటు చూసే ఇస్తాం. మరి అది నీకు కొలువంది దాని తూకం పట్టండి ఏ రకంగా దాన్ని అందా చొప్పున ఇస్తారు? మరి అది ఇన్సావు మిన్సావు పోరా. అది 700 రూపాయల సొమ్ము అయితే 1000 రూపాయలు అంటుండొచ్చు. ఎందుకంటారు? మరి అందాజ ఏడు దొరుకుతుంది? నీకు దొరుకుతుంది మగోనికి. నా సొంతకి ఏమరిక కొత్త పూకోనికి ఏం తెలియాలంటే ఇక ప్రపంచంలో అందరు పాతోళ్ళు అయిపోయారు. కొత్తోడు ఓడు లేడు. అందరు తెలిసిన వాళ్ళు. అసలు ఇప్పుడు ఇంత నువ్వే అన్నావు ఒక కిరాణా దుకాణం పోతే 5 రూపాయలు సబ్బు కొనికనే ఇది ఎంతదని ఆలోచిస్తావు. మళ్ళీ ఇన్ని వేల ఆటో కొంటే అప్పుడు నీకేం తెలియదే వస్తావా? నమ్మి ఇప్పుడు ఓనోడు తెలిసి ఉంటాడు. నీకు తెలిసిన దగ్గరికి వస్తావు, నమ్మకంతో వస్తావు కదా. వస్తావా రావా? ఆ నమ్మకంతోనే తీసుకుపోతావు. మరి ఎట్లా ఇన్ని సౌకర్యాలు ఏది మొత్తం అన్ని ఎక్కడెక్కడ గబ్బు కొడుతుంది. మరి మీరు చూపెట్టాలి. ఇప్పుడు ఇది వస్తే ఎట్లా పోతారు, ఇది వస్తే ఎట్లా పోతారు, ఏడ కురుకుతారు, లాగులో ఎంతసేపు ఆపుకుంటారు. పోతాం మేకలు పోసినట్టే మేము. అంతేనా? మరి ఏం చెప్తామే? అట్లా ఏముండదు. ఇంకో మీరు చెప్పాలి. ఇన్నేళ్ళ నుంచి వీళ్ళు బాధ పడుతారు, పట్టించుకున్నాడు లేడని చెప్పి. ఇప్పుడు మాకు బాధలు చెప్పమంటే ఎన్ని చెప్తాం? మీకు ఒక రోజు కూడా పడుతుంది బాధలు చెప్పుకుంటా వాళ్ళని నడిపిస్తావు. అన్ని రోజులు నువ్వు వేస్తావు టీవీలో? వేయలేవు కదా. చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కమిటీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎన్ని చేసినా కానీ ఆడ ప్రభుత్వ కార్యాలయంలో చూపెట్టాలి. ఆడ ఉన్నాయి అన్ని ఫైళ్ళు. మీరు దోలాడరు. ఈ మండి నుంచి ఎన్ని వేసిర్రు ఫైళ్ళు, ఎన్నిసార్లు కొట్లాడిర్రు అన్నీ మీరు పోయి ఒకసారి దోలాడితే అలా కనబడతాయి అన్నీ. నా పుట్టుపేరుగా అంతా ఇక్కడే. మా తాత అప్పటి నుంచి కూడా మేము ఇక్కడనే ఉన్నాము. ఎట్ట సంగతి మరి ఏంది? ఏ పని సంపాదిస్తున్నాం ఇలా మండిలా? చేస్తున్నా, మంచిగానే నడుస్తుంది. జీతం పడుతుందా? అవుతుందేనా? పడుతుంది, జీతం పడుతుంది. కొంచెం ఇల్లుగా తిప్పట్లాడ కదా. అదేం లేదు. కొంచెం ముంచే వాళ్ళు కూడా తగులుతారు. ముంచే వాళ్ళు కూడా తగులుతుంటారు. కష్టం ఉన్నది, దానికి తగ్గ ఫలితం కూడా ఉంది. సేమ్ టైం ముంచే వాళ్ళు తగిలినప్పుడే కొంచెం అప్పుడప్పుడు కోలుకోలేని పరిస్థితి. తాత మరి ఇప్పుడు లైవ్ రేట్ అయితే ఇప్పుడు మేకపోతే ఎట్లా, గొర్రె పోతే ఎట్లా, మేక ఎట్లా, మరక ఎట్లా, కోదిమ ఎట్లా, ఎసోటి రేటు నిర్ణయం చేసారు తాత లైవ్కు? ఇప్పుడు మూడదారులు అయితే మేకపోతులు అయితే 800 పెట్టిరు. 800. గొర్రె పొట్టేళ్ళు అయితే 800 పడుతుంది. 750 అంటారు, 800 వరకు పడుతుంది తెలంగాణ వాటివి అయితే. ఇక కోతుమలు అయితే అనుకోండి 700 రూపాయలు పడుతుంది. మరకలైనా కూడా 700 పడుతుంది. 750 రూపాయలు అంటున్నారు ఇప్పుడు. ఇవాళ రేట్ అయితే అలా ఉన్నది అన్నట్టు.
మరి ఇలా మరి దాదాపు ఒక 10,000 కుటుంబాలు మండిలో దీని మీద ఆధారపడి బతుర్రు. ఇంతమంది జనాభా కనపడుతుర్రు. ఇక ఎక్కడెక్కడి ఊర్లోకి వెళ్ళి వస్తుర్రు, పొరుగు ఊర్లోకి వెళ్ళి వస్తుర్రు, పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి వస్తున్నారు. మరి ఇంతమందికి ఇలా దుమ్మే కనపడుతుంది కానీ మరి గిట్టే పుసుకున్న దూపు అయితే తాగే నీళ్లు లేవు. ఇక్కడ ఆడ ఉన్నదా సౌకర్యం ఉందా? ఏం లేదు సౌకర్యం. మరి ఆడ తెచ్చి తాగాలి. ఇక బయటికి వెళ్ళాల్సిందే. ఎక్కడికో 1/2 కిలోమీటర్ పోవాలి. 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ సరౌండింగ్ లో కూడా దొరికే వాటర్ బాటిల్స్ లేదు. ఇది సార్లు కూడా జిహెచ్ఎంసీ వారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటివరకు కూడా మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇదే విధంగా నడుస్తుంది. చిన్నప్పటి నుంచి ఏ ప్రభుత్వం వచ్చినాక ఇదే పని పెడుతురా. లాస్ట్ టీఆర్ఎస్ మొదల నుంచి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఏదైనా కావాలి రోడ్లు వేయాలని. వర్షాకాలం వస్తే మీరు నడవలేరు, అసలు రాలేరు లోపలికి. ఆ విధంగా ఉంటుంది అన్నట్టు. మొత్తం ఈగలతో సంసారం చేసే ఇలా ఉత్తప్పుడైతే ఇక డస్ట్ మీరు మాస్క్ లేని అసలు మీరు కష్టం. ఇప్పటికే బువ్వ లేకుండా మొత్తం నిండిపోయింది దశ. చూడండి తెలుస్తుంది మీరు బయటికి వెళ్ళినాక. నల్లగా బొగ్గోలు అవుతుంది. మరి ఎట్లా మరి గిన్ని బండ్లు వస్తున్నాయి, బలమీయలు వస్తున్నాయి. మరి గొర్రెమాయిలకు మరి ఈ బండ్లు ఏడాది పెడతారు. వీటికి పార్కింగ్ బోర్కింగ్ ఏమైనా సదుపాయం ఉన్నదా? ఉత్తమూరేనా? సదుపాయం కూడా ఏం లేదు. అంతా మెయిన్ రోడ్ పైన పెట్టుకోవాల్సిందే. కొద్దిసేపు అయితే ట్రాఫిక్ వాళ్ళ వెహికల్స్ కూడా వస్తాయి. వచ్చి అలా తీసుకెళ్లే వెహికల్స్ కూడా అలా తీసుకెళ్తారు. పోలీసులు ఊకుంటారా? మరి కుయ్యా కుయ్యా అని వాళ్ళు వచ్చి చదువుకొని పోతారా? చదువుకొని పోడే బాజాగా వేసుకొని పోడే. ఆయన బండి ఆడ పెట్టి లోపల బుర్ర బుర్ర అంటే ఆడ ఆడ బండ్లు కూడా పోతాయి అట్లా. గందరగోళం పాడైపోయారా? ఏమన్నా సదం లేదుగా సకదనం. సదుపాయాలు అయితే ఏం లేవు. గవర్నమెంట్ నుంచి అయితే సదుపాయాలు అయితే ఏం లేవు. ఇప్పుడు చూస్తూనే ఉన్నాము కూడా. ఇక ధర మాత్రం గింత గింత నిర్ణయం మాత్రం లేదు ఇప్పటి వరకు అయితే. అందా సొప్పునే నూకుతురు. కానీ ఇట్లా తయారైన కోడియాగలు. ఏం కోడియాగలు అనుకుంటున్నావు? ఈ తెలంగాణ కోడియాగలు మసలు కనిపెట్టి నా సొని ముసలం కనిపెట్టి కూడా ధర ఏడ నూకాలు ఆడ మంచి నూకుతున్నాయి. ఓ అమ్మా, అంతేనా? మీదే ఊరిపియా? నాకు దొరకదా ఏంది? నాకు అరిచేతులు అంజనం అప్పుడే చెప్తానే. మరి జేగూడ మండిలో ఏం నడుస్తుంది, ఏంది, ఏం కథ, అందులో లోపలి కథ ఏంది, బయటి కథ ఏంది, చీకటి కథ ఏంది, అన్నిటికే నాకు అద్దు ఆల్మాలు పట్టుకొని వచ్చినా. ఇక మరి నువ్వే నాకు కరెక్ట్గా చెప్పు. మరి ఎట్లా ఈ జేగూడ మండి ఇవాళ దీనివల్ల సర్కారుకి ఏం లాభం వస్తుంది? మరి ఈ మండిలో ఏం సౌకర్యాలు కావాలి? ఎట్టే సంగతి నీకేమనిపిస్తుంది? నీళ్ళ సౌకర్యం లేదు. దుమ్ము ధూళి ఇదే మట్టిలో బతకాలి, మట్టిలో చవాలి. దీనికి ఎవరు ముందరకు వస్తలేరు. అది ప్రాబ్లం. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కానీ ఇది అట్టనే ఉంటుంది. ఎవరు ముందరకు వస్తలేరు, దీన్ని పని చేస్తలేరు. జర నువ్వనే చేపిస్తామని చెప్పి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళి జీవాలు వస్తాయి తాత, ఊర్లలోకి వెళ్ళి జీవాలు వస్తాయి. మరి వచ్చినాక ఇప్పుడు కట్టబెట్టి కాసి పెంచి పోషించి పెద్ద చేసి ఆడవిలేం కాక అత్తగారింటి జాగొట్టినట్టు అక్కడ ఉన్న గొర్రెల కాపరు, రైతు, షెడ్డు పడ్డు ఎవరో ఆయన తోలుతాడు. వీళ్ళకి వచ్చినాక మధ్యవర్తులు ఇక్కడ బేరం చేస్తారు. అంతేనా? ఓ మరి ఇప్పుడు మరి ఆయనకు రైతుకు మరి ఏం మిగులుతుంది? ఇక్కడ వస్తే మరి ఈయనకు ఏం మిగులుతుంది? ఏది మధ్యవర్తి బేరగానికి ఏం మిగులుతుంది? మరి అక్కడ రైతుని ఏమైనా ముంచుతారా? ఎట్లా చేస్తారు? అట్లా ఏం ముంచేదైతే ఏముండదు. వాళ్ళు అక్కడ సంతలలో కొనుక్కొని తీస్తారు. వాళ్ళ పరదలు మిగులుతుంది. ప్రతి రైతుకు వాళ్ళకు జాబ్ లేదు కాబట్టి జీతం మటుకి మిగులుతుంది. ఇంత దూరం వస్తారు. మన తెలంగాణ లోకల్ మాత్రం వాళ్ళ పరతలు పడదు. వాళ్ళు తేరు మార్కెట్కు సంతలలో అమ్మేస్తారు. వాళ్ళు ఇంత దూరం రారు. వాళ్ళు ఊర్ల పూట తిరిగి కొడుకునే కోళ్ళాగలు ఇక్కడ తీసుకురావా? షాపులలో డిస్టిక్లలో అమ్మేస్తారు మొత్తం. వాళ్ళు దుకాణాలు ఇక్కడ రావిగా మార్కెట్కి రావాలి. ఇక్కడ వచ్చాడు ఏమైనా ఈ పొరుగు రాష్ట్రాలు వస్తేనే మార్కెట్ నడుస్తుంది. అవి రాకుంటే మార్కెట్ బి నడవదు. ఇది కూడా పడుకుంటుంది. ఇప్పుడు ఆ మాల్ వస్తుంది కాబట్టి హైదరాబాద్లో మటన్ రేటు కూడా అదుపులో ఉంది. 750-800 ఉంది. అది రాకుంటే 1500-2000 పోవచ్చు. మరి ఇప్పుడు నిలబడిన కోళ్ళకి ఏదో మయరో వచ్చిందట. చికెన్ తింటలేరు కదా. ఓ ఇక చికెన్ తినబోయే ఏముంది? నీ సంసారం మంచిగా పుచ్చిపోతుంది. నీకు తమాషా నీ సంసారం అయితే మంచిగా అవుతుంది, వెళ్తుందిగా నీకు బాగానే లాభం. గలపెట్ట నింతుందిగా నీకైతే. గల్లలు పెట్టేది ఇక్కడ బరువు పెడితే మాకు 1 కిలోకు ఒక 50 రూపాయలు 40 రూపాయలు మిగుతుంది. మళ్ళీ కిరాయా కట్టాలి, దుకాణంది లైట్ బిల్ కట్టాలి, పిల్లగాన్ని పైసలు ఇవ్వాలి. ఎట్లా మిగులుతుంది? ఒక ఆయన చేస్తే 700 తీసుకుంటాడు ఆయన. కాదు పిల్లగా, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కోళ్లకు నిలబడ్డ బర్డ్ ఫ్లూ రోగం వచ్చింది. చికెన్ తింటలేరు నువ్వే అంటున్నావు. తింటురా? మరి చికెన్ తినకపోతే మరి మటన్కు రేటు పెరుగుతుందిగా. పెరుగుతుంది. ఎంత పెరిగింది రేటు? ఇప్పుడు 150 రూపాయలు పెరిగింది.
రూపాయలు పెంచినావు. పెన్షన్లు పడుతుంది, లేకుంటే జియో వస్తే మాకు అది ఉంటుంది. జియో లేకపోతే ఎట్లా అది ఉంటుంది. తెలంగాణ ఆటో తీసుకుంటే 1200 రూపాయలు కిలో పడుతుంది. మీకు తెలంగాణ ఎవరు అమ్ముతున్నారు? అందరు ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు, భూములు అమ్ముకుంటున్నారు రైతులు. మేపుతానికి తలం లేక ఇష్టం లేక ఇవి బయట దేశంతో వస్తున్నారని మీకు ఇది 800, 780 ఇట్లా పడితే ఆయనకి తీసుకుపోయి 900 అమ్ముతాడు. ఆయన 850, 900 అమ్ముతాడు. మళ్ళీ దానికి చేయాలంటే ఒక పిల్లగాడు ఉండాలి పడుతుంది. లైట్కి అది షట్టర్ కిరాయి ఎలా పడుతుంది, మళ్ళీ జన ఖర్చు, తిండి, బండి ఖర్చా అంతా వెళ్తే అంతానే వెళ్ళాలి దాంట్లోనే. ఏమో ఇలా ఏమో మోసం అవుతున్నారు కదా పిల్ల. ఏం మోసం? ఏమో నువ్వే చెప్పాలి మొగోనివి, నాకేమో ఏమో కోళ్ళ ఊది నాకు చెవులు అంతేనా? మోసంతో ఏం లేదు. నా సోని అమాయకులు వస్తే ఏదన్నా కథ మట్టిస్తారా ఉంటుందేనా? లెక్క ఏటాన్ని బట్టి జీవం ఇస్తాం. మళ్ళా బరువు బట్టి అందా చొప్పున ఇస్తున్నాడుగా. అందాజా అందా చొప్పునే మాలు ఇస్తున్నాడుగా. లైఫ్ చొక్కోవాలి. మళ్ళా కోడి ఎట్లా చెక్కుంటారు? కోడి లెక్క అక్క చొక్కోవాలి. లైఫ్ 390, 400, 450 కూడా ఉంటుంది. తెలంగాణ లైఫ్ అంటే 500 పడుతుంది. ఎట్లా నాటి కోడి అది. ఏది లేకున్నా కదా నాటు ఒకటి అడ్డం వచ్చిన అది తింటే మళ్ళీ మిస్ కొరగాలి. మళ్ళా ఇది ఇప్పుడే కోయిలాగా ఇప్పుడే ఇంత హుషారు మీద ఉంది. ఇక మరి పొద్దు కూర్చోబెడితే ఎంత హుషారు మీద ఉంటుందో. అమ్మని సామిరంగా అమ్మా. ఇక మరి బొక్కో పొడుగో షెడ్డో పాటు మరి మటన్ ధరతో పాటు లైవ్ ధర ఎందుకు నిర్ణయం చేయలేకపోతున్నారు పిల్ల మండిలా? ఇక్కడ వచ్చేసి జేగూడ కమెల్ అనేది ఇది 2002 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు అనేది 111 జీవోలో ఇది కాలుష్యం అవుతుందని తీసేయడం జరిగింది. అయితే ఆ తర్వాత దీనికి ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పేసి మేము పొల్యూషన్ నుంచి కూడా సర్టిఫికెట్లు అవన్నీ తెచ్చినాము ఇక్కడ. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పీరియడ్లో అవన్నీ సమర్పించి ఇక్కడ మండి నిర్మాణం చేయాలి, మోడ్రన్ హౌస్గా తయారు చేయాలని చెప్పినాము. చెప్తే దానికి అప్పుడు గవర్నమెంట్ చేస్తామని చెప్పారు. అట్లనే కాలం గడిచిపోయింది. ఆ తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడికి కేటీఆర్ని కూడా పిలిపించినాము. ఇక్కడ పక్కనే డబుల్ బెడ్రూమ్లో ఓపెనింగ్ అప్పుడు వచ్చిండి కేటీఆర్. జేగూడ కమెల మా దృష్టిలో ఉన్నది, మేము బడ్జెట్ కేటాయిస్తున్నాం, మళ్ళీ దసరాకి మేము స్టోన్ వేస్తాం, మళ్ళీ దసరాకి ఓపెనింగే చేస్తాం నా చేతి మీద అని చెప్పి వాగ్దానం చేసిన వీడియోలు కూడా ఉన్నాయి.